ఈ సందర్భంగా ఆయన ఏమన్నాడో 10 ఏళ్ళు ఎందుకు 20 ఏళ్ళు ఎందుకు వద్దు అనుకుంటాడు 11 ఏడు విలగొట్టుకోవాలి. ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే పవన్ కళ్యాణ్ని సీఎం అన్నారు, ఆయన డిప్యూటీ సీఎం దగ్గరే ఆగిపోయారు, ప్రస్తుతానికి ఒక్క అడుగు దూరంలో ఉన్నారు. కాబట్టి ప్రత్యామ్నాయ పార్టీగా ఎప్పటికైనా జనసేన పార్టీ బలోపేతం కావాలి అంటే, అధికారం రావాలి అంటే ఖచ్చితంగా ప్రశ్నించడానికి పుట్టిన పార్టీ ప్రశ్నించాలి కదా సార్, ప్రశ్నించవద్దు అని చెప్పి ప్రశ్నించడానికి పుట్టిన పార్టీ అంటూ తన మిత్రపక్షాన్ని ప్రశ్నిస్తుందా? మీకు రాంగ్ అండర్స్టాండింగ్ ఇది. ప్రశ్నించినప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ప్రశ్నిస్తారా? నాదెళ్ల మనోహర్ ప్రశ్నించాలి కదా. నాదెళ్ల మనోహర్ పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తారా? ప్రశ్నించాలి అంటే మిత్రపక్షాలను తాము భాగస్వామ్యంగా ఉన్న కూటమి ప్రశ్నించడం కాదు కదా. ప్రశ్నించడం అనే వ్యక్తి రాజకీయ పార్టీగా ఉన్నప్పుడు వేరు. ఇప్పుడు మీడియాలో ఉన్న వ్యక్తులుగా మనం ప్రశ్నిస్తుంటాం, ఎవరు అధికారంలో ఉన్నా ప్రశ్నిస్తాం, సంబంధం లేదు. కానీ రాజకీయ పార్టీగా ప్రశ్నించడం వేరు, మీడియాగా ఇంటలెక్చువల్స్గా ప్రశ్నించడం వేరు. మీడియాగా ఇంటలెక్చువల్స్గా ప్రశ్నించే వాళ్ళను క్రిటికల్ అడ్వర్సోరియల్ రోల్ అంటారు. అంటే సమాజంలో వ్యవస్థలన్నింటినీ కూడా ప్రశ్నించడం ద్వారా ఆ వ్యవస్థల్ని సరైన మార్గంలో పెట్టే ప్రయత్నం. రాజకీయ పార్టీ ప్రశ్నించడం అంటే అపోజిషన్ అవుతుంది. రాజకీయ పార్టీలో క్రిటికల్ అడ్వర్సోరియల్ రోల్ ఉండదు. అపోజిషన్ పాత్ర జనసేన ఎట్లా నిర్వహిస్తుంది ఉంటే కూటమిలో ఎలా భాగమవుతుంది? అవకాశమే లేదు కదా. అందువల్ల టీడీపీ నాయకత్వంలోని కూటమిలో భాగమై రోజు చంద్రబాబు నాయుడు ప్రశ్నించాలని ఆయన ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళు కోరుకోవచ్చు, కానీ అది సాధ్యమయ్యే పని కాదు కదా. హరిరామ జోగి లాంటి వాళ్ళు కోరుకోవచ్చు, కానీ అది ఎట్లా సాధ్యమవుతుంది? జనసేన టీడీపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసింది, కలిసి ఎన్నికల్లో సీట్లు గెలుచుకున్నారు. టీడీపీ విజయంలో జనసేన భాగస్వామి, జనసేన విజయంలో టీడీపీ భాగస్వామి. ఆ రెండు పార్టీలు కలిసి ప్రజలకు ఒక మేనిఫెస్టో ఇచ్చారు, ప్రజలు ఒక సంయుక్త మ్యాండేట్ ఇచ్చారు. అందువల్ల ఆ మ్యాండేట్ అనేది ఖచ్చితంగా 5 ఏళ్ల వరకైతే కొనసాగాలి. 5 ఏళ్ల తర్వాత రాజకీయ పార్టీలు వారి అభిప్రాయాలకు అనుగుణంగా మళ్ళీ కలుస్తారా కలవరా డిసైడ్ చేసుకుంటారు. ఇప్పుడు మీరు ఇల్లు రెంట్కి ఇస్తారు, 11 నెలల వరకు రెంటల్ అగ్రిమెంట్ ఉంటుంది. 11 నెలల తర్వాత మీకు వారికి ఇష్టం ఉంటే రెంటల్ అగ్రిమెంట్ రివైజ్ అయితే, లేకపోతే కాదు. మీరు ఒక ఆఫీస్ స్పేస్ తీసుకుంటారు రెంట్కు, ఒక 10 ఏళ్ళకో లీజ్ ఇస్తారు, 10 ఏళ్ళకో 15 ఏళ్ళకో మీరు ఆఫీస్ మీద పెట్టిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ని బట్టి ఉంటుంది. సో మీరు ఒక 15 ఏళ్ళ లీజ్, 15 ఏళ్ళ తర్వాత స్టిల్ ఇద్దరికి నచ్చితే లీజ్ మరో 15 ఏళ్ళు ఎక్స్టెండ్ అవుతుంది, నచ్చకపోతే ఆగిపోతుంది. సింపుల్ కదండి ఇది. సో అందువల్ల రాజకీయ పార్టీల మధ్య కూడా ఇది అగ్రిమెంటు. ఈ టీడీపీ జనసేనల మధ్య అగ్రిమెంట్ 5 ఏళ్ళు. రెండు రాజకీయ పార్టీలు ఎప్పుడూ శాశ్వతంగా కలిసి ఉండవు, చరిత్రలో ఎక్కడా లేదు, ప్రపంచంలో ఎక్కడా లేదు. సో 20 ఏళ్ళు కలిసి ఉండొచ్చు, 15 ఏళ్ళు కలిసి ఉండొచ్చు, 30 ఏళ్ళు కూడా కలిసి ఉండొచ్చు. ఇప్పుడు అకాలీదళ బీజేపీ 1996 నుంచి 2020 వరకు 14 ఏళ్ళు కలిశారు. 2020 వరకు 96 అంటే 24 ఇయర్స్ కలిసి ఉన్నారు. 24 ఏళ్ళు కలిసి ఉన్నారు, ఇప్పుడు కలిసి లేరు. బిజు జనతాదళ్ బీజేపీ 2009 వరకు కలిసి ఉన్నారు, ఇప్పుడు కలిసి లేరు. అంటే ఒక్కొక్క రాజకీయ పరిస్థితుల బలంగా రాజకీయ పార్టీల మధ్య పొత్తులుంటాయి, మిత్రులు ఉంటాయి. కానీ శాశ్వతంగా రెండు రాజకీయ పార్టీలు కలిసి ఉంటే అది విలీనమైపోతాయి కదా, వేరు ఎందుకు ఉంటాయి? రెండు పార్టీలు కలిసి ఉండవు, ఎప్పుడూ ఉండవు. అయితే అది ఎన్నేళ్ళు ఉంటాయి అనేది డిపెండ్స్ ఆన్ పాలిటిక్స్, డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్స్. సో అందువల్ల దానిపైన మనం ఇప్పుడు టీడీపీ జనసేన ఎంతకాలం కలిసి ఉంటుందని రోజు ఊహాగానాలు చేసుకోవడం అనేది ఆ రెండు పార్టీలు కలిసి ఉండకూడదు అని కోరుకునే వాళ్ళు చేసే పని. నాలంటాడు ఎందుకు చేస్తాడు? నాకు వాళ్ళు కలిసి ఉన్నా కలిసి లేకపోయినా, కలిసి ఉంటే ఎందుకు కలిసి ఉన్నారని విశ్లేషిస్తా, కలిసి లేకపోతే ఎందుకు కలిసి లేకపోవాలని విశ్లేషిస్తా. వాళ్ళకి కలిసి ఉండాలి, కలిసి విడిపోవాలనే అభిప్రాయం నాకు ఉండదు. నాకు వాళ్ళు ఎలా ఉంటే దాన్ని అలా విశ్లేషిస్తాం అంతే తప్ప వాళ్ళు ఎలా ఉండాలి అనే ఒక అభిప్రాయం నాకెందుకు ఉంటుంది? సో కానీ అందువల్ల ఇప్పుడైతే టీడీపీ జనసేన కలిసే ఉన్నారు, ఏ విభేదాలు లేవు. విభేదాలు రాకుండా జాగ్రత్తలు రెండు పార్టీలు పాటిస్తున్నాయి, ప్రయత్నిస్తున్నాయి, నాయకులు ప్రయత్నిస్తున్నారు. ఇక రాజకీయాల్లో ఏం జరుగుతుంది అవుతుంది, అది ఇప్పుడు ఎట్లా మాట్లాడతాం? సో కొత్తగా పెళ్లి చేసుకొని హనీమూన్కి వెళ్తున్న వారిని ఈ హనీమూన్కి వెళ్తున్నారు, సంతోషం, ఆల్ ది బెస్ట్ అంటాను తప్ప ఎవరైనా ఎప్పుడైనా చావాల్సిందే, అందరం పోయేవాళ్ళం అంటారా హనీమూన్ పోయే వాళ్ళతో? ఇప్పుడు టీడీపీ జనసేన సిమాంట వాళ్ళు కలిసి అధికారంలోకి వచ్చి ఒకరు ముఖ్యమంత్రి ఒకరు ఉప ముఖ్యమంత్రిగా పరస్పరం గౌరవించుకుంటూ పరస్పరం బలంగా సహకరించుకుంటూ ఉన్న రోజుల్లో ఎందుకు వైశ్యుడు ఐపేక ప్రిడిక్షన్, డూమ్స్డే ప్రిడిక్షన్ అది కరెక్ట్ కాదు కదా. వీళ్ళిద్దరు విడిపోతారు, 5 ఏళ్ళు ఉంటారా, 10 ఏళ్ళు ఉంటారా, 20 ఏళ్ళు ఉంటారా,
అది ఇట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్. అది వైసీపీకి ఉండొచ్చు, వీళ్ళు విడిపోవాలని కోరిక నాకెందుకు ఉంటుంది? సో వాళ్ళు విడిపోతే ఎందుకు విడిపోయారని విశ్లేషిస్తా. కలిసి ఉంటే ఎందుకు కలిసి ఉన్నారు, కలిసి ఉండటానికి కారణం